దేశ ఆర్థిక సాంకేతిక ప్రగతికి దోహదం చేసే ఐటీ నియామకాలు పెద్ద ఎత్తున తగ్గిపోతున్నాయి. కారణమేదైనా తగ్గిన ఐటీ నియామకాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి ఐటీ పరిశ్రమ ఇంకా కోలుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో పలు సంస్థలు క్రమంగా తమ సిబ్బందిని తొలగిస్తూ వస్తున్నాయి. ప్రాజెక్టులు లేకపోవడం, లాభాలు దిగజారటం వంటి పరిస్థితుల వల్ల మరింతగా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి గంటకు 23 మంది టెకీలు లేక అంతకు మించి ఉద్యోగాలు కోల్పోతున్నట్టు పలు నివేదికలు తెలియచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగం ఏదైనా ఉందంటే అది సాఫ్ట్వేర్. లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోనే ఐటీ రంగంలో 80,000 ఉద్యోగుల్ని కంపెనీలు తొలగించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ రంగంపై పెను ప్రభావం పడుతోంది. 279 టెక్ కంపెనీలో మే 3 వరకు 80,230 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022-23లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 4,25,000కు పైగా ఉద్యోగులను తొలగించాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల రాక తగ్గడంతో ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ గత 15 నెలల్లో 2వ దశ లే ఆఫ్స్ ను ప్రకటించాయి. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని, ఏకంగా 12,500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్ పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేశాయి. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, భవిష్యత్ వృద్ధికి దారితీసే రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఉద్యోగుల సంఖ్యను డెల్ కుదించిందని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని డెల్ గ్లోబల్ సేల్స్, కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానల్స్ చీఫ్ జాన్ బెర్నెట్ ఓ మెమో ద్వారా సమాచారం అందించారు. భవిష్యత్ వృద్ధి కోసం ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. లే ఆఫ్స్ గురించి హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్స్ తో పాటు ముఖాముఖి భేటీల ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. బాధిత ఉద్యోగులకు 2 నెలల వేతనం, ఉద్యోగి పనిచేసిన ఏడాదికి 1 వారం చొప్పున గరిష్టంగా 26 వారాల వరకు వేతనాన్ని లెక్కగట్టి పరిహార ప్యాకేజ్ కింద చెల్లించనున్నారు. ఇక ఇటీవలి ఉద్యోగుల బడ్జెట్ కుదించడం, ప్రాజెక్టులు రద్దు కావడంతో తదుపరి లే ఆఫ్స్ ను పలువురు ఉద్యోగులు అంచనా వేశారు.